ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు మిగులు బడ్జెట్‌తో ఉన్నటువంటి రాష్ట్రం అని ఏదైతే అంటున్నారో, ఆ తర్వాత జరిగినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఇరిగేషన్స్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఈ స్కీమ్స్ ఏవైతే పర్సెంటేజ్ ఆఫ్ అంటే రాజశేఖర రెడ్డి గారు వృద్ధాప్య పెన్షన్స్ రూ. 200 ఇచ్చిండనుకోండి. అటువంటిది 2000 ఇచ్చారు. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? అవును. 10 టైమ్స్ 10 పెరిగింది. టైమ్స్ పెరిగింది. 10 టైమ్స్ అంటే ఇట్ ఈస్ ఎన్ హ్యూజ్ డిఫరెన్స్. అవును. మానవుడికి ఉండే ప్రధానమైనటువంటి ప్రాథమిక హక్కు ఏంటి? ఈ గాలి పీల్చాలి. ఈ అవును. నీరు తాగే అధికారం ఉంటుంది. అవును. గాలి, నీరు అనేది ప్రధానమైనటువంటి భూమిక. ఆ రెండే లేనప్పుడు ఇంకెక్కడి నుండి చేస్తారు? అంటే అందులో భాగంగా నీరు అనేది చాలా ప్రైమరీ నీడ్. దానికోసం కూడా కొంత ఖర్చు పెట్టారు. అయితే ప్రభుత్వాలు ఏదున్నా కూడా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని అనట్లేదు. ప్రభుత్వాలు ఏవున్నా కూడా కొంత తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు, లక్షల మంది ఎంప్లాయీస్ ఇవన్నీ పార్టిసిపేట్ ఉన్నప్పుడు కొంత పర్సెంటేజ్ ఆఫ్ మిస్‌యూజ్ అనేది జరుగుతుంటది. కానీ ఎక్కువ జరగకూడదనేది కంట్రోలింగ్‌లో ఉండాలి.